కరీంనగర్ 49 బ్రాంచ్‌కి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి మ్యామ్? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్‌గా కరీంనగర్ బ్రాంచ్ మనది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయిందండి. అంటే కరీంనగర్ అనేది ఫస్ట్ పెరిఫరల్ బ్రాంచ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రాంచ్ అనమాట, సెంటర్. సో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ అండ్ ఎక్విప్మెంట్, ఇప్పుడు ఈవెన్ మనకి హైదరాబాద్లో ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీ అవన్నీ ఉన్నాయో ల్యాబ్లో, అవన్నీ కూడా మన కరీంనగర్ సెంటర్లో కూడా ఉన్నాయన్నమాట. అంటే లేటెస్ట్ జిల్ట్రిక్స్, ఇవన్నీ టెక్నాలజీ, RFID టెక్నాలజీ, ఇవన్నీ కూడా లేటెస్ట్ ఇక్సీ మిషన్స్, ఇంక్యుబేటర్స్, ఎవ్రీథింగ్ ఫుల్లీ లేటెస్ట్ ఎక్విప్డ్ ల్యాబ్ అంతా ఉంది మనకి. సో దానివల్ల మన సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. అంటే ఫర్టిలిటీ సమస్యలతో వచ్చే వాళ్ళలో బేబీతో సక్సెస్ఫుల్గా హ్యాపీగా కపుల్ వెళ్ళే ఆ సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. సో మ్యామ్ ఎంతవరకు అవేర్నెస్ ఉంది మ్యామ్ కరీంనగర్ ఆ రీజియన్స్లో, అండ్ మనకి ఎలా మోస్ట్ పీపుల్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు? యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి అవేర్నెస్ అనేది పెరిగింది. సో ఫస్ట్ ముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఓన్లీ లేడీస్ మాత్రమే వచ్చేవాళ్ళు. ఇప్పుడు పిల్లల కోసం రావాలి అంటే లేడీస్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈవెన్ మేల్ పార్ట్నర్ కూడా వాళ్ళకంతగా వాళ్ళుగా వచ్చి వాళ్ళ పరీక్షలు చేయించుకుంటున్నారు, అండ్ కప్పులు ఇద్దరు కలిసి వస్తున్నారు. సో కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది. కానీ ఏంటంటే పెరిఫరీలో యూజువల్గా ఏంటంటే వాళ్ళు ఎక్కువగా అంటే న్యాచురల్ మెథడ్స్లోనే ప్రెగ్నెన్సీ కావాలి అని చెప్పి చాలా ఇయర్స్ టైం వేస్ట్ చేస్తుంటారు అనమాట. అంటే 1 year 2 years కాకుండా ఇయర్స్ టుగెదర్ ఆల్మోస్ట్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ లోకల్ డాక్టర్ చెప్పుంటారు, మీరు వెళ్ళి స్పెషలిస్ట్ని కలవండి అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళు అక్కడి వరకు ఇంకా వెళ్ళడం ఎందుకు, మళ్ళీ ట్రై చేద్దామని డాక్టర్స్ని చేంజ్ చేస్తుంటారు తప్ప ఎగ్జాక్ట్గా వాళ్ళకి అవసరమైన డాక్టర్ది రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6-7 years 10 years అట్లా వెయిట్ చేసి రావడం వల్ల వాళ్ళ ఏజ్ పెరిగిపోతుంది, అండ్ వాళ్ళ సమస్య ఎక్కువైపోయి మనం చేసే ప్రొసీజర్స్లో సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇది కొంచెం పెరిఫరీలో కొంచెం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి మ్యామ్. ఇది అవేర్నెస్తో పాటు కూడా అండ్ వాళ్ళ నెంబర్ కూడా చాలా పెరిగింది మ్యామ్, అండ్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఇన్సిడెన్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ప్రీవియస్గా మనకి మేల్స్ లో అంటే 35%, ఫీమేల్స్లో 30%, అంటే ఇప్పుడు కామన్గా ఇద్దరిలో కూడా ఈక్వల్గా ఇన్సిడెన్స్ అనేది ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది కొంచెం 20%, 25%, ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిది కూడా 50-50 లాగా ఉంది. అంటే కంబైన్డ్గా చూసుకుంటే కూడా ఎక్కువ పర్సంటేజ్ అనేది పెరిగింది.